ఎలాంటిదంటే రూపవసి, ఈమె చక్కటి అందమైందంట, సుబుద్ధి గలదే, రూపవసి అన్నమాట. అయితే ఇతను భర్త మాత్రం చాలా భయంకరుడు. చూడండి ఎంత భయంకరుడు అంటే 6వ వచనం నుంచి చదవండి. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికి నీకు కలిగిన అందరికీ క్షేమముగా అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పాలను. నీ యొక్క గొర్రెబొచ్చులను కత్తిరించిన వారు ఉన్నారు సంగతి మాకు వినబడినది. నీ గొర్రెల కాపరులు మా యొక్క ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారి కర్మల్లో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పని వారిని నీవు అడిగిన వాటిని వారు చెప్పుదు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చుతాము కదా. నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్మని. ఇక్కడ దావీదు వర్తమానం పంపించాడు, తన వారిని పంపించి ఒక వర్తమానం పంపించాడు. ఆ రోజు ఏంటండి? శుభదినం అంట. ఇప్పుడు చదివాం కదా, ఆ రోజు శుభదినం. ఎందుకు శుభదినం అంటే అక్కడ గొర్రెలను బొచ్చు కత్తిరించే రోజు. ఇక్కడ మొదటి అధ్యాయంలో కూడా ఉంది కదా, మొదటి అధ్యాయం కాదు 2వ వచనంలో ఉంది. అతను ఎక్కడికి వెళ్ళాడంట? గొర్రెలను బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడంట. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు అది గొప్ప పండుగ అని చెప్పేసి ఆ రోజు దాని ఇంటికి వస్తుందని కొంతమంది సంతకి గొర్రె బొచ్చు కత్తిరిస్తారు కదా. అదేంటంటే గున్ని ఉన్నటువంటి గొర్రె గున్ని అది చాలా శ్రేష్టంగా భావిస్తారు. ఆ రోజు శ్రేష్టం శుభదినంగా భావించి ఆ రోజు వర్తమానం పంపిస్తున్నారు దావీదు. ఏమనంటే మీరు మా దగ్గర ఉన్నంత కాలము మేము మీకు ఏ కీడు చేయలేదు, మా వల్ల మీరు ఉపకారం పొందుకున్నారు కదా. ఈ శుభదినం కూడా మీరు మాకు దయ చూపించండి, మా పనివారి మీద దయ చూపించండి, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మీ దగ్గర ఉన్నది మాకు ఇవ్వండి అని చెప్పేసి దావీదు ఆ శుభదినాన్న వర్తమానం పంపించినప్పుడు ఈ నాబాలు చూడండి ఏమంటున్నాడు. 10వ వచనం చదవండి. నాబాలు దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసుడు. ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానము నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వానికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. చూడండి ఎంత మూర్ఖుడంటే దావీదుని ఎవడో అతని తండ్రి యెషై కుమారుడు కదా. యెషై కుమారుడు అంటే యెషై ఎవడో అతనికి నేను ఎందుకు ఇవ్వాలి? ఈ నా గొర్రెలు నేను వధించుకున్న మాంసం నేను వాళ్ళకి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి గర్వంగా ఉంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళు మేలు పొందుకున్నాడు. వాళ్ళు గొర్రెలు కాసినప్పుడు దావీదు గొర్రెలు కూడా అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ గొర్రెలు ఎంతో క్షేమంగా ఉన్నాయి, వారి వల్ల ఉపకారం పొందుకున్నారు. కానీ అవసరమైనప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడు? దావీదులో యెషై కుమారుడు ఎవడో వారికి నేను ఎందుకు పెట్టాలి అంటే ఈ నేను సంపాదించుకున్నాయి నాయి అనే గర్వం ఇతనిలో ఉంది. అలాంటి గర్వం ఉన్నా కూడా ఇక పెడతాడు, మనసు వస్తుందా? పెట్టడం. చూడండి యజమాని దగ్గర నుంచి పారిపోతున్నారు. అలాంటి వాడికి నేను ఎందుకు ఇవ్వాలని అంటే యజమాని దగ్గర నుంచి పారిపోవడం అంటే సౌలు తరుగుతూ ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తాడండి? దాక్కుంటూ ఉంటాడు కదా. సౌలు నుంచి తప్పించబడాలని ఆ యొక్క మరణం ఎక్కడ చంపేస్తాడని చెప్పేసి దాక్కుంటూ వస్తారు, పరిగెట్టుకుంటూ వస్తారు. ఆ యజమాని నుంచి పారిపోయేవాడికి నేను ఇవ్వాలా, వాడేవాడని చెప్పేసి అంత గర్వంగా మాట్లాడుతున్నారు. అక్కడున్న వెళ్ళాడు కదా తన పని మనిషి, అతను ఆ దావీదుకి చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చేసింది. నిజానికి దావీదు కాబోయే రాజు, అప్పటికి ఇంకా రాజు కాలేదు. కానీ సమూయేలు 1వ అధ్యాయంలో సమూయేలు చనిపోయిన తర్వాత అభిషేకిస్తారు, అప్పటికి అభిషేకించేస్తారు. కానీ ఇంకా రాజు కాలేదు. కానీ కాబోయే రాజు. అలాంటి రాజుని నేను ఎవడో అంటాడు, యెషై కుమారుడు ఎవడో అని అంటున్నాడు, అంత గర్వంగా ఉంటున్నాడు. మరి అలాంటి నాబాలు మూర్ఖుడితో ఏం చేసింది? కాపురం చేసింది. నా భర్తని తగ్గించుకుంది. తన భర్త ఆ యొక్క దోషాన్ని నా దోషంగా ఎంచుకోమని చెప్పేసి దావీదు దగ్గర అన్నది. అంటే ఇప్పుడు కోపం వచ్చేసినప్పుడు ఇంకా తన దగ్గర 600 మంది ఉన్నారు.
400 మంది తీసుకుని రాత్రే ఈ యొక్క నాబాలు మొత్తం సర్వనాశనం అయిపోవాలి. నాబాలు తన గొర్రెలు కానీ తన ఇంట్లో కానీ మొత్తం ఏమీ ఉండకూడదు, రాత్రే నాశనం చేద్దామని చెప్పేసి చూడండి 14 వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య 13 వచనం. అంతటా దావీదు వారితో మీరందరూ మీ కత్తులు ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొనుడు. దావీదు కూడా కత్తి ఒకటి ధరించను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారు. పనివాడు ఒకడు. చూడండి ఇక్కడ ఏంటంటే ఇంకా మనందరం చంపేద్దామని చెప్పేసి 400 మంది కత్తులు పట్టుకుని ఇంకెళ్తే ఇంక నాబాలు ఉంటాడా ఉండడం. చూడండి 14 వర్షంలో అక్కడ ఇదంతా జరిగింది కదా. ఆ గొర్రెలు వచ్చి ఎక్కడైతే కత్తిరిస్తున్నారో అక్కడ ఒక పనివాడు ఉన్నాడు, నాబాలు పనివాడు. ఆ పనివాడు నాబాలు భార్య అయిన అబీగయీలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడు. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లా నేను అమ్మ దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్యన సంచరించుతున్నంతసేపు అపాయం గాని నష్టము గాని మాకు సంభవింపబడనే లేదు. మేము గొర్రెలను కాల్చున్నంతసేపు వారు రాత్రి మా చుట్టూ ప్రాకారముగా ఉండరు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికి అందరికి వారు కీడు చేయించు. నీవు చేయవలసిందని బహు జాగ్రత్తగా ఆలోచించు. అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ ద్వారా ఏం పొందుకున్నారంటే అది ఉపకారం పొందుకున్నారు, మేలు పొందుకున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఉపకారం చేసిన వాడి మీద కృతజ్ఞత కూడా లేదు, వాడికి సాయం చేద్దామని కూడా లేదు ఈ నాబాలకి. అలాంటి గర్విష్టు దావీదు ఎవరు యెష్షయి కుమారుడు ఎవరు అన్నాడు కదా. ఇంకంటే దావీదు కోపం వచ్చేసి మనందరం వెళ్దాం రండి అని చెప్పి 400 మందిని తీసుకుని వెళ్ళి ఒక్క రాత్రిలోనే వాళ్ళని నాశనం చేయాలి, వాళ్ళని చంపేయాలని చెప్పేసి అన్నప్పుడు అక్కడ పనివాడు అబీగయీలుతో చెప్పాడు ఇక్కడ జరిగిందంతా చెప్పినప్పుడు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారమ్మా, అది చేయండి అని ఆలోచన చేసినప్పుడు ఆమె ఏం చేసిందో చూడండి. ఈ స్త్రీ ఏం చేసిందో చూద్దాం. చూడండి, మన యజమానుడు గొప్ప పనికి మాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడినాడు అని 18వ వచనం చదవండి. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు పిక్కలను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికలు వేసిన ధాన్యమును 3 ద్రాక్ష తీగలను 200 అంచులపు అడలను రాత్రి మీద వేయించుకుని మీరు ముందుగా వెళ్ళండి, నేను రాకొస్తానని చెప్పి లిస్ట్ అంతా పట్టుకుంది. ఎందుకు మరి వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళ ద్వారా మేలు పొందుతున్నారు కదా, వాళ్ళ ద్వారా ఉపకారం పొందుతున్నారు కదా. మరి అతన్ని కూల్ చేసి అతన్ని సమాధాన పరుద్దాము, ఒకవేళ రాజు చంపేస్తాడేమో మా పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పేసి ఈమె జ్ఞానవంతురాలాగా ఆలోచించింది. మరి అమ్మ నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఈ టైంలో నువ్వు మరి ఏం చేస్తావు ఆలోచించు అన్నప్పుడు ఆమె జాగ్రత్తగా ఆలోచించింది. తన భర్తకి చెప్పలేదు, చెప్పకుండా ఇవన్నీ తీసుకుని ఏమేమి తీసుకున్నాడో చెప్పండి. 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు పిక్కలను 5 గొర్రెల మాంసం 5 తునికలు వేయించిన ధాన్యము 100 ద్రాక్ష గెలలు 200 అంజూరపు అడుగులంట. ఇవన్నీ పట్టుకుని నేను వస్తామని చెప్పేసి చురుకుతనం ఉంది వీళ్ళలో. మీరు వెళ్తే వెళ్ళండి, లేదంటే కనుక రాజు ఏం చేస్తాడో చూద్దాము అని అనుకోలేదు. రాజు కోపాన్ని తగ్గించాలని చెప్పేసి తన భర్త ఎక్కడ ఏమైపోతాడో, రాజు కోపానికి బలైపోతాడేమో అని చెప్పేసి ఈమె చురుకుతో ఇవన్నీ ఒక రాత్రిలోనే సాధ్యమండి. అన్నీ ఒక రాత్రిలోనే ఇవన్నీ సమకూర్చడం సాధ్యమా? కానే కాదు. కానీ ఆమె అయితే ఏం చేసింది, ఒక రాత్రిలో ఇవన్నీ పట్టుకుని రాజుకి ఎదుర్కొనడానికి ముందుకు వెళ్ళి
ఈ యొక్క సుబుద్ధి కలిగింది, జ్ఞానవంతురాలుగా ఉంది, ఇవన్నీ పట్టుకుని చురుకుగా ఉండి వెళ్ళి రాజు దావీదు ఎదురవుతున్నప్పుడు కనుగొని సాష్టాంగపడి నమస్కారం చేసింది. తప్పు నాదని నా భర్త మీద దయ చూపించి అని చెప్పేసి, నా ఏలినవాడని చెప్పేసి ఆమె ఎంతో తగ్గించుకుని రాజుని వేడుకుంటూ వస్తుంది. మరి ఇంకా ఆమెను చూసి రాజు అంటే ఏమయ్యాడు? కూలయ్యాడు. ఇవన్నీ తీసుకెళ్ళింది కదా, మరి తీసుకెళ్ళినప్పుడు అంతలా కూల్ చేసేలాగా మాట్లాడింది, ఆమె తగ్గించుకుని మాట్లాడింది, సాష్టాంగపడింది. చూడండి, మనం మామూలుగా మాట్లాడడం వేరు, సాష్టాంగపడి నమస్కారం చేయడం వేరు, వంగి నమస్కారం చేయడం వేరు, సాష్టాంగపడి నమస్కారం చేయడం వేరు. కానీ ఈమెకి సాష్టాంగపడి నమస్కారం చేసి క్షమాపణ అడిగిన స్త్రీగా ఉంది. మనం క్షమాపణ అడిగే వారంగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైనా మనం తప్పు చేసాం అనుకోండి, మనం ఏం కోరాలి? క్షమాపణ కోరాలా వద్దా? మనం తప్పు ఉన్నప్పుడు మనం క్షమాపణ అడగాలి, ఖచ్చితంగా అడగాలి. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకుంటే గర్వంగా ఉంటే మనం ఒకవేళ మనం తప్పైనా ఎదుటివాళ్ళం తప్పైనా మనం మంచి మనసుతో క్షమాపణ అడగడానికి సిద్ధ మనసు కలిగిన వారంగా మనం ఉండాలి. ఈమె అలాగే క్షమాపణ అడిగిన స్త్రీగా ఉంది. ఇంకా భర్త క్షేమాన్ని కోరింది. చూడండి 25వ అధ్యాయము 25వ వచనం. నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించున్నది, అతని పేరు నాబాలు, మోటతనం అతని గుణము. నా ఏలినవాడ పంపించిన పనివాడు నాకు కనబడలేదు. నా ఏలినవాడ యెహోవా జీవముతోడు ప్రాణహాని చేయకుండా ఆజ్ఞాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించాడు. నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణం చేస్తున్నాను. నీకు కీడు ఉద్దేశించువారు నాబాలును ఎదురుగుతాను అని చెప్పేసి, నా ఏలినవాడ. ఎన్నిసార్లు అందండి ఇక్కడ నా ఏలినవాడనని? అంటే ఆమె మాటల్లో అంత వందనం ఉంది, నా ఏలినవాడ అని చెప్పేసి అంత వందనంగా, అంత తగ్గించుకుని, అంత క్షమాపణ పొందుకునే విధంగా, అంత క్షమాపణ అడిగే విధంగా ఆమె మాట ఉంటూ వచ్చింది. కాబట్టి ఆమె జీవితం ఎలా ఉందంటే క్షమాపణ కోరే విధంగా ఉంది, తగ్గించుకునే విధంగా ఉంది, భర్త క్షేమాన్ని కోరుతూ వచ్చింది, భర్త ప్రాణాలను కాపాడుతూ వచ్చింది. ఈమె వెళ్ళకపోతే ఏమవుతును? నాబాలు రాత్రికి రాత్రే చనిపోదు, తను ఉన్నదంతా పోదు. కానీ అలాంటి పరిస్థితి నుంచి ఈ యొక్క అబిగయలు వెళ్ళడం వల్ల, ఆమె తగ్గించుకుని వెళ్ళడం వల్ల, చురుకుదనం ఉండడం వల్ల, మంచి జ్ఞానవంతులు ఉండడం వల్ల తను తన ఇంటి వారందరినీ, తన భర్తని కాపాడుకోవడానికి సహాయపడుతూ వచ్చింది. కాబట్టి మనలో ఈ తగ్గింపు అనేది ఉండాలి. చూడండి 36వ వచనం చివరిగా చదువుదాం. అబిగయలు తిరిగి నాబాలు నద్దకు వెళ్ళగా రాజు విందు చేసినట్లు ఇంటిలో విందు చేసి త్రాగుచు సంతోషించు మత్తుగా ఉండేది. కనుక తెల్లవారి వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చక్కగా ఓడుకునేను. ఉదయం నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతనికి భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయం చేత అతని గుండె పగిలిపోయింది. అతని గుండె ఏమైపోయింది? పగిలిపోయింది. హార్ట్ అటాక్ వచ్చేసిందంట. రాత్రి మత్తులో ఉన్నాడు. మత్తులో చెప్తే ఏమవుతును? ఇప్పుడు వెళ్తావా? నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏం చేస్తాడో చెయ్యి, ఆ రాజు ఏం చేస్తాడో చూద్దామని ఇంకా గర్వంగా మాట్లాడింది. కానీ ఆమె ఎంత తెలివైందో కదా, రాత్రి చెప్పకుండా అంత అయిపోయిన తర్వాత ఉదయమే చెప్తుంది. అది తెలిసిన తర్వాత అతనికి ఏమైందంట? గుండె పగిలిపోయింది. అంటే హార్ట్ అటాక్ వచ్చేసింది. అంత భయపడిపోయాడు. లోపల మాత్రం భయం ఉంది, కానీ మాటలు మాత్రం దావీదు ఎవడో, యెషై కుమారుడు ఎవడో అని చెప్పేసి గర్వంగా మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కొక్కసారి లోపల కూడా మనం బలహీనమైన వారంగా ఉంటాం, కానీ పైకి ఎంతో గంభీరంగా మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి మనం తగ్గించుకుని, మన హృదయం తగ్గించుకుని ఉంటే మనం
ఉన్నత స్థితిలో హెచ్చరి స్థితిలో ఉంటుంది. ఈ నాబాల్ యొక్క గర్వం మనలో ఉండకూడదు. అబీగయీలు తగ్గింపు. అబీగయీలు ఏ విధంగా అయితే రూపరస్య ఉందో చక్కగా చురుకుదనంగా ఉంది, తన భర్తను కాపాడుకుంటూ వచ్చిందో, క్షమాపణ కోరుతూ వచ్చి ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు మనం చూసేవాడుగా ఉంటాడు. ఈ యొక్క అబీగయీలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అబీగయీలు అంటే అర్థం ఏంటండి? నా తండ్రి సంతోషం. తండ్రి సంతోషం. నాబాలు అంటే అర్థం మోటువాడు దుర్మార్గుడు. దావీదు ప్రియుడు. ప్రియమైన వాడు. కాబట్టి మనం జ్ఞానవంతురాలు మన ఇల్లు కట్టుకుంటుంది. మన జ్ఞానంతో మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. భర్త కొన్నిసార్లు గర్వంతో ఉంటారు. అది చేయక్కర్లేదు అన్నప్పుడు మనం సావధానంగా చక్కగా క్షమాపణతో తగ్గించుకుని మనం ఏది చేయాలో, ఏది మంచిదో, ఏది యుక్తమైనదో మనం కొన్ని సందర్భాల్లో తెలుసుకునే వారంగా ఉండాలి. ఈ యొక్క వస్తీ హెచ్చించుకుంది, వస్తీ గర్వించింది, ఆమె కిరీటాన్ని పోగొట్టుకుంటూ వచ్చింది. అలాగే లోతు భార్య, ఆమె కూడా లోకం వైపు చూస్తుంది. ముందు కడిగేసి ఆమె హృదయం అంతా వెనక్కి ఉంది, వెనక్కి తగ్గి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. మనం అలా ఉండకుండా ఈ యొక్క అబీగయీలు ఏదైతే తన భర్తను కాపాడుకుంటూ వచ్చిందో, తన ఇంటిని, తన సంపదన అంతటిని కాపాడుకుంటూ వచ్చింది. దావీదు దగ్గర క్షమాపణ దొరికింది. ఆమె మనం కూడా క్షమాపణతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యాన్ని మనం